Order. Salute. Order. Salute. Order. మేడే వర్ధిల్లాలి, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే. ఇప్పుడు శ్రీనివాసరావు గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. కామ్రేడ్స్, సోదరులారా సోదరిమణులారా, అందరికీ మేడే శుభాకాంక్షలు. ఈ మేడే ఒక చారిత్రాత్మక దినం మనందరూ కూడా తెలుసు. షికాగో నగరంలో దాదాపు 200 సంవత్సరాల క్రితం 8 గంటల పదవి విధానం కోసం ఆ రోజు ప్రాణత్యాగం, కార్మికులు చేసినటువంటి ప్రాణత్యాగాల నుంచి, వాళ్ళ రక్తంలో నుంచి ఆవిర్భవించినటువంటి జెండా ఈరోజు మనం ఇక్కడ ఎగరేసుకున్నటువంటి అరుణ పతాకం. ఆ రకంగా కార్మిక వర్గ పోరాటాలకు చిహ్నంగా ఉన్నటువంటి ఈ ఎర్ర జెండా ఈరోజు ప్రపంచం అంతా కూడా తిరిగి రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. పాలకులు నూతన ఆర్థిక విధానాలు, సంస్కరణల పేరుతోటి ఈరోజు ఆ చారిత్రాత్మకమైనటువంటి మేడే పోరాటానికి వెన్నుపోటు పొడవటానికి సిద్ధపడ్డారు. మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కానీ ఆర్ఎస్ఎస్ కానీ మేడేని జరపడానికి కూడా నిరాకరిస్తున్నారు, గుర్తించడానికి కూడా వాళ్ళు నిరాకరిస్తున్నారు. దాని బదులు ఏమాత్రం ప్రాధాన్యత లేనటువంటి పురాణ దినాలని దీనికి పోటీగా తీసుకొచ్చి మేడేని తక్కువ చేసి చూడటానికి, దాన్ని దెబ్బ కొట్టడానికి, ఆ స్ఫూర్తిని దెబ్బ కొట్టడానికి ఒక ప్రయత్నం, తీవ్రమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కార్మిక వర్గం వాళ్ళు పారిశ్రామిక కార్మికులైనా, అసంఘటితంగా కార్మికులైనా, లేదా కొత్తగా వస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ టైప్ వర్కర్స్ కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు, ఉట్టిదారులు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఐక్యమై పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఈ మేడే సందర్భంగా మరలా ముందుకి వస్తుంది. పార్టీలకు అతీతంగా, కులం, మతం వీటన్నిటిని ఎదిరించి ఐక్యతను సాధించడానికి మేడే సందర్భంలో కార్మిక వర్గం యావత్తు కూడా ప్రతిజ్ఞ తీసుకోవాల్సినటువంటి దినం. ఇది ఒక పోరాట దినం. ఈరోజు మనం చూస్తున్నాం, లేబర్ కోడ్స్ పేరుతోటి మొత్తం కార్మిక వర్గ హక్కుల్ని పూర్తిగా హరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా మందికి ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు, లేబర్ కోడ్స్ అంటే సంస్కరణలు అనే దృక్పథంతో మంచివే అన్నట్టు కూడా మధ్యతరగతి వాళ్ళు కొంతమంది చూస్తున్నటువంటిది ఉన్నది. కొంతమంది తమకు అప్లై కావని, కొందరు అప్లై అవుతారని, ఈ రకమైనటువంటి పూర్తిగా రావాల్సినటువంటి చైతన్యం దాని మీద తెలియాల్సినంతగా విస్తృతంగా ఈ లేబర్ కోడ్స్ యొక్క ప్రమాదం ఏమిటో విస్తృతంగా పోవాల్సిన అవసరం ఉంది. లేబర్ కోడ్స్ ప్రమాదం కార్మిక వర్గం గుర్తించినందుకన్నా లేబర్ కోడ్స్ వల్ల కార్పొరేట్లు ఎక్కువ సంతోషపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 25-26 సంవత్సరంలో పాస్ అయ్యి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కార్పొరేట్ కంపెనీలు టాప్ లో ఉండేటువంటి 50 బడా కార్పొరేట్ కంపెనీల యొక్క లాభాలు 3% పెరిగినాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ లేబర్ కోడ్స్. లేబర్ కోడ్స్ వల్లనే కార్పొరేట్ లాభాలు 3% పెరిగినాయి అని అంటే, ఏ రకంగా లేబర్ కోడ్స్ ని ఉపయోగించి, అంటే 10 గంటలు పెంచి కనీస వేతనాలు అమలు చేయకుండా, ఇప్పుడు పిఎఫ్, ఈఎస్ఐ ఇటువంటి వాటికి కూడా 300 మంది దాటితే గానీ ఉండటానికి లేదు. ఈరోజు కార్పొరేట్ కంపెనీలు అన్ని కూడా స్టార్టప్ల పేరుతోటి వాళ్ళ ఉత్పత్తిని అంతా కూడా ఇంతకు ముందులాగా కేంద్రీకరించి కాకుండా డీసెంట్రలైజ్ చేస్తున్నారు. అంటే లేబర్ కోడ్స్ అప్లై అయ్యేటువంటి కనీస ప్రాంతాలకు కూడా అప్లై కాకుండా తప్పించుకోవడానికి అవసరమైన పద్ధతులను ఈరోజు కార్పొరేట్ కంపెనీలు కనిపెడుతూ ఉన్నాయి. ఆ రీత్యా వాళ్ళ లాభాలు ఇబ్బడి ముంపడిగా పెరుగుతున్నాయి లేబర్ కోడ్స్ వల్ల. ఒక ఐటీసీ కంపెనీ, నిర్దిష్టంగా కంపెనీ చెప్పాలంటే ఒక ఐటీసీ కంపెనీకి 335 కోట్లు లేబర్ కోడ్స్ వల్ల వాళ్ళ ప్రాఫిట్ పెరిగింది. చిన్న విషయం కాదు. అంటే ఆ మేరకు కార్మికులకు బెనిఫిట్స్ మీద దెబ్బ తగిలినట్టు. కార్మికులకు పెరగాలి బెనిఫిట్స్, వాళ్ళ లాభాల్లో వాటా రావాలి, వాళ్ళ సంపద పెరగాలి, వాళ్ళ ఆదాయాలు పెరగాలి. ఈరోజు ఉత్పత్తి చేస్తున్నది కార్మికులు.